ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తరువాత దేవత స్వాధిష్టానాం భుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాది గర్విత మేధోనిష్ఠ మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి అని. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి తల్లి తర్వాత మణిపూరం తర్వాత ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి తల్లి. ఈవిడ కాకిని దేవత. స్వాధిష్టానాఖ్యే షడ్దలే. స్వాధిష్టానం అనబడేటువంటి 6 దళాలు కలిగినటువంటి పద్మంలో ఉండేటువంటి తల్లి కాకిని యోగిని అన్నమాట. తదుక్తం ఆవిడ యొక్క వర్ణన. స్వాధిష్టానాఖ్య పద్మే రసదళ లసితే. రసములంటే షడ్రసాలు కాబట్టి రసశబ్దం 6ను సూచిస్తుంది. షడ్రసములు షడ్రుచులు అనే మాట ప్రసిద్ధమే కాబట్టి రసదళ లసితే 6 దళములు కలిగినటువంటి ఆ చక్రంలో ప్రకాశిస్తూ వేదవక్త్రాం. ఇక్కడ ఈ సాంకేతిక భాష చాలా అద్భుతంగా వాడారు. చతుర్వక్త్ర మనోహర అన్నారు కదా, 4 శిరస్సులు కలిగిన తల్లి. వేదవక్త్రాం అంటే వేద సంఖ్య 4ను సూచిస్తుంది. ఇక్కడ వేద శబ్దం 4 అనే సంఖ్యను సూచిస్తుంది. అటువంటి 4 వక్త్రాలు గల తల్లి. త్రినేత్రాం. దేవతలందరికీ కూడా ఈ యోగులందరికీ కూడా దాదాపుగా 3 నేత్రాలు ఉంటూ ఉన్నాయి. ఇక చేతున్నటువంటి ఆయుధాలని వర్ణిస్తున్నారు. హస్తాభ్యాం ధారయంతీం త్రిశిఖ అంటే శూలము, గుణ అంటే గుణము అంటే ఒక కొరడ అంటే ఒక తాడు. గుణం అంటే తాడు అని అర్థం. పాశం లాంటిదని భావించవచ్చు. కపాల అభయ. కపాలము అభయస్తము. జ్ఞాత గర్వాం అభయాన్యాత్త గర్వాం ఆత్త గర్వాం. గర్వం పొందినటువంటి అతి గర్విత అని ఉంది. నామంలో కూడా మేధో ధాతు ప్రతిష్టాం. మేధస్సు అంటే ఒత్తు లేదు. మేధ అంటే బుద్ధికి సంబంధించింది. కానీ ఇక్కడ ఈ చెప్తున్నటువంటి ధాతువు ఏంటంటే మన శరీరంలో అస్థి సంధులలో అంటే ఎముకల సంధులలో ఏదైతే గుజ్జు పదార్థం ఉంటుందో ఆ ఎముకలు తేలిగ్గా తిరగడానికి ఆ పదార్థానికే ఆ గుజ్జు పదార్థమే మేధస్సు అంటారు. ఈ పదార్థం ఎండిపోతేనో లేదా ఇంకిపోతేనో అప్పుడు వచ్చే ఎముకల బాధ మామూలు బాధ కాదు. మోకాళ్ళ నొప్పులు, ఈ ఆర్థరైటిస్ ఇటువంటివన్నీ అంటుంటారే, ఆ ఎముకలు తేలిగ్గా కదలడానికి ఉపయోగపడేటువంటి ఒకనొక లూబ్రిగెంట్ లాంటిది అనుకోవచ్చు ఈ మేధస్సు అనే పదార్థం. ఇది పోవడం వల్లే ఎముకల రాపిడి ఇంకక్కడి నుంచి ఎముకల బాధలు మొదలవుతాయి శరీరంలో. కాబట్టి అటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ధాతువు ఏదైతే ఉందో మేధస్సు అనబడేది, అటువంటి ధాతువుని నియంత్రించే తల్లి అనమాట ఈవిడ. మేధో ధాతు ప్రతిష్టాం అళిమదముదితాం బందినీ ముఖ్యయుక్తాం పీతాం. అలాగే బందిన్యాది సమన్విత అన్నట్లుగా బందిని మొదలైనటువంటి దేవతలతో కూడినటువంటి తల్లి అంటే బకారం అనమాట. బకారం నుంచి 6 బ భ మ య ర అనుకోవచ్చు. 6 ఎందుకంటే షడ్దల కమలం కదా ఇది. అది పీతాం పీతవర్ణంలో ఉన్నటువంటి తల్లి. దధ్యోదనేష్టాం. ఈ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటంటే దధ్యోదం అనమాట. అభిమత ఫలదాం కాకినీం భావయామహ. అటువంటి కోరిన కోరికలను తీర్చేటువంటి ఆ కాకిని దేవతని మేము భావిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అని అర్థం. స్వాధిష్టానాఖ్యం అంబుజం ప్రాప్త. స్వాధిష్టానాంబుజగత అంటే ఆ చక్రమునందు ఉన్న తల్లి. చతుర్వక్త్ర మనోహర. ముందరే చెప్పుకున్నట్లుగా ధ్యాన శ్లోకంలో చెప్పినట్లుగా 4 శిరస్సులతో ప్రకాశిస్తున్న తల్లి. మేధోనిష్ఠ. మేధస్సు అనబడే శరీర ధాతువుకి అభిమాని అయినటువంటి తల్లి, దాన్ని అధిష్ఠించినటువంటి తల్లి. మధుప్రీత. దివ్య మధు ఏదైతే ఉందో అదంటే ఇష్టమైన తల్లి అన్నమాట. బందిన్యాది సమన్విత. ఇక్కడ ఉన్నటువంటి అక్షరమాత్రకులు ఎవరైతే
బందిని మొదలైనటువంటి దేవతలు ఉన్నారో వాళ్ళతో కూడి ఉన్న తల్లి. తరువాత దధ్యన్నాసక్త హృదయ. దధ్యన్నం, దధి అంటే పెరుగు, దధ్న అన్నం దధ్యన్నం అన్నమాట. అంటే పెరుగు కలిపినటువంటి అన్నం, మనం మామూలుగా వాడేటటువంటి దధ్యోదనం అనే పదమే. అటువంటి అన్నం అంటే ఇష్టమైన తల్లి. దధ్యన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి. ఎవరు ఈ దేవత అంటే చివరికి కాకిని దేవత అన్నమాట. ఇది ఈ అమ్మవారి యొక్క స్వరూపం మొత్తం మీద.